సూర్యాపేట జిల్లా నడికూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెగిపోయి గండిని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పరిశీలించారు. పంటలు ఎండిపోతున్నాయని రైతులు తెలపడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో అలసత్వం వహించిన అధికారులపై మండిపడ్డారు. నిర్మాణ పనులు ఎందుకు ఆలస్యంగా జరిగిందని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. కాలువ గండిపడి 24 రోజులు గడుస్తున్నా గండి ఎందుకు పూడ్చలేదని ఉత్తమ్ ప్రశ్నించారు. రైతులకు ఇబ్బంది లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కింద ఏమైతుందామని మీకు ఎందుకంటే మీకు మీరు పూజ చేసుకోండి. వరదల వల్ల ఇక్కడ ఏ విధంగా గండి పడ్డదో మీ అందరికీ తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యుద్ధ ప్రాతిపదిన పనిచేస్తున్నాము. దీన్ని కొన్ని మీరు బ్యాక్గ్రౌండ్ పోవాలంటే గత 10 ఏళ్లుగా ఈ కాలువల పరిస్థితి ఏముందో ఒకసారి మీరే చూడండి. నేను చెప్పడం కాదు. ఎక్కడెక్కడ పర్రెలు పడ్డాయో, అసలు కాలువలు ఎట్లా వీక్ అయినాయో, కాలువల మెయింటెనెన్స్కి ఏమీ గతంలో చర్యలు తీసుకోకపోవడం, ఈ కాలువలకి ప్రాపర్గా మెయింటెనెన్స్ ఓఎండ్ఎం లేదు. గతంలో ఉన్న వాళ్ళు ఇక్కడ డిపార్ట్మెంట్లో మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది, లస్కర్స్ తక్కువ ఉన్నారు, అసిస్టెంట్ ఇంజనీర్స్ తక్కువ ఉన్నారు, మానిటరింగ్ చేసే వాళ్ళు మ్యాన్ పవర్ కూడా తక్కువ ఉన్నారు. అదేవిధంగా ఈ కాలువల విషయంలో 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం విషయం కూడా రైతాంగం గమనించాలని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. పూర్తిగా చెప్పండి. ఏడైపోయింది ఎందుకంటే పూర్తిగా ఎన్ని రోజులు అయిపోయింది?